నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నల్గొండ పట్టణంలో మర్రిగూడ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు 6 లైన్ల రోడ్డు విస్తరణ కోసం మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నాగార్జున డిగ్రీ కళాశాలలో 6 కోట్ల రూపాయలతో నిర్మించబోయే నూతన భవన సదుపాయాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు. నాగార్జున కళాశాలలో జరిగిన ఉద్యమాలకు తాను చురుకుగా పాల్గొన్నారని మంత్రి గుర్తు చేశారు. చదువుకునే సమయంలో విద్యార్థులు ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పాషం రామరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఎంపీపీలు కరీం పాషా, నాగలక్ష్మి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెకిలం అనిల్ కుమార్, పంకజ్ యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, ఆర్ఓ శరణ్యరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు యామ కవితా దయాకర్, టీఆర్ఎస్ నాయకులు సింగం రామ్మోహన్, సింగం లక్ష్మి, బక్క పిచ్చయ్య, భువనగిరి దేవేందర్, రావుల శ్రీనివాస్ రెడ్డి, ఐతగోని యాదయ్య, జమాల్ ఖాద్రి, మల్లేష్ గౌడ్, పిల్లి రామరాజు, యామ దయాకర్, బకరం వెంకన్న, జిల్లా శంకర్, స్వరూప తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. प्राणापानाप्पदायि सरदायि महाजने धनं मे दुर्दान देवकामात् देवपुत्रपुत्रं धानुष्टुष्टादेवपूर्णं प्रजानां भवतमादायुष्मन्दं करोतु मां नमन्ते राजा देवो बृहस्पतिं जगन्दस्ताग्निस्तराष्ट्रं वेदान्तं नमन्ते राजा जय श्रीमान अंजी कलेक्टर आपका निरीक्षण के लिए हजरात कोर्ट को विसर्जन करने को और न चाहता हूं श्रीमान। जय श्रीमान फोन नहीं ओनली फोन नहीं फोन फोन ఎమ్మెల్సీ గారు వేయండి. నిలబడి ఈ యొక్క సుదినం కోసం వేచి ఈ సుదిన మన మంత్రివర్గంతో and MLCs and all the guests on the dais.
I invite all of you cordially for this inaugural function. అందరికీ నమస్కారాలు. కళాశాలలో అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. కళాశాలకు సంబంధించి చాలా విషయాలు మీకు చెప్పారు. ఇంకా రూమ్లో అదనంగా అవసరం ఉంది అని చెప్పి ఈరోజు ఇచ్చిన నిధులతో 30 క్లాస్ రూమ్లు నిర్మాణం చేయడానికి అవకాశం ఉందని చెప్పినారు. మరి ఇదే సందర్భంగా నేను ఆ 30 రూములతో పాటు ఇంకొక 20 రూములు కూడా వాటి పైన అదనంగా వచ్చేటట్టుగా ఫౌండేషన్ ఆ పద్ధతిలో చేయమని చెప్పినారు. ఏదో పద్ధతిలో నిధులు ఇచ్చి ఇదే నిర్మాణంలో పూర్తి చేసుకొని 50 రూములైనా పూర్తి చేసుకోవడానికి కావాల్సిన పద్ధతిలో నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ కళాశాలలో విద్య వీటి విషయానికి వస్తే సరే, నేను ఈ కళాశాల పూర్వ విద్యార్థిని కాదు, కానీ ఈ కళాశాలలో జరిగిన ఉద్యమాల్లో మాత్రం పూర్వ విద్యార్థిని నేను నర్సరెడ్డి సార్ కొంచెం అటు జోలి గోదరి అటువైపు పోకుండా మాట్లాడండి. ఎందుకో ఈ కళాశాల అనేక మంది అధికారులను తయారు చేస్తూ, అంతకు మించిన అద్భుతమైన అధ్యాపకులను తయారు చేస్తూ, అంతకు మించి ఇంకా గొప్ప సామాజిక కార్యకర్తలను తయారు చేసింది. ఈ జిల్లా ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచింది. ఈ ఎన్జీ కళాశాల ఉద్యమాలు రాష్ట్రంలో జరిగిన ఎన్నో అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు నాయకత్వం వహించే పద్ధతుల్లో అద్భుతమైన నాయకుల్ని కూడా తయారు చేసింది. సమాజ గమనానికి, నల్గొండ జిల్లా చైతన్యానికి ప్రతీక కూడా నిలబడింది ఈ ఎన్జీ కళాశాల. విద్యార్థులు కేవలం చదివే కాదు, చదువుతో పాటు జీవితాన్ని నేర్చుకోవడం, జీవించడం అంటే పోరాటమే, ఉద్యమమే. ప్రశ్నించడం నేర్చుకోవడం ప్రధానమైంది. ఆ ప్రశ్నించడం నేర్చుకునే తత్వాన్ని కూడా ఇచ్చింది ఈ కళాశాల. ఇవాళ విద్యార్థులు కేవలం చదువులకి పరిమితమైపోయే ప్రమాదం కనబడుతూ ఉంది. చదవాలి తప్పకుండా. జీవితానికి కావలసిన చదువు కేవలం అకాడమిక్స్ మాత్రమే కాదు, చదువు వెలుగునివ్వాలి. జ్ఞానాన్ని ఇవ్వటం అంటే వెలుగునివ్వటమే. వెలుగు అనేది కేవలం ఒక ఉద్యోగం కొరకు మాత్రమే ఉండదు, జీవించడానికి ఏదో ఒక మార్గాన్ని నేర్పేది ఉంటుంది. ఆ మార్గం పోరాటం కూడా కావచ్చు. విద్యార్థులుగా సమాజంలో ఏం జరుగుతుంది, మన చుట్టూ ఏం జరుగుతుంది, మన పాత్ర ఏంది సమాజ నిర్మాణంలో అనేది కూడా నేర్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ఎన్జీ కళాశాలకి ఆ చరిత్ర ఉంది. ఆ చారిత్రక వాస్తవాన్ని నిలబెట్టడానికి, వారసత్వాన్ని నిలబెట్టడానికి ఇప్పటి విద్యార్థులందరూ కూడా ముందుండాలని, ఈ కళాశాల మీకు మంచి బంగారు భవిష్యత్తును ఇవ్వాలని, దీని వెలుగుని ఇంకా ప్రసరింపజేసే పద్ధతుల్లో ఈ కళాశాల అధ్యాపకులు, వాస్తవానికి అధ్యాపకులు చాలా మంది కూడా ఇప్పుడు కూడా ఉద్యమకారులుగానే ఉన్నారు. ఒకవైపు మీకు కావలసిన విద్య ఇస్తూనే సమాజంలో మీ పాత్రకు కావలసిన విద్యను అందిస్తున్న మంచి అద్భుతమైన ఉపన్యాసకులు ఈ కళాశాలలో కూడా ఉన్నారు. తప్పకుండా ఎన్జీ కళాశాలను ఒక మంచి విద్యాలయంగా తీర్చిదిద్దుకుందామని, అందులో నా పాత్ర తప్పకుండా ఉంటుందని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాను ఈ తెలంగాణలోనే మరి ఒక ప్రాముఖ్యత అటానమస్ గా ఎదిగినటువంటి ఎన్జీ కాలేజీలో మరి ఈ రోజు ఉన్నటువంటి సంఖ్య 5,500 మంది విద్యార్థులు ఇప్పుడు విద్యను అందిస్తున్నటువంటి కాలేజ్ ఎన్జీ కాలేజ్. బడుగు బలహీన దళిత గిరిజన పేద మైనార్టీస్ క్రైస్తవ సోదరులందరూ కూడా ఇక్కడే చదువుతున్నటువంటి దేవాలయం ఇది.
మరి ఈ దేవాలయంలో ఒకనాడు వచ్చినప్పుడు కిటికీలంగా చూసి లెక్చర్స్ చెప్తున్నటువంటి చదువుని కిటికీలంగా చూసి చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఎన్జీ కాలేజీలో అవపడ్డది. ఆ పరిస్థితిని మారాలి. ఈ యొక్క ఎన్జీ కాలేజీని ఒక దేవాలయంగా నిర్మాణం చేస్తే, పునర్నిర్మాణం చేస్తే కొన్ని వేల బడుగు బలైన విద్యార్థులకు ఉపయోగపడుతుందనే లక్ష్యంతో మన మంత్రి జగదీష్ అన్న గారిని విషయం చెప్పడంతో ఖచ్చితంగా చేసి తీరాలని జగదీష్ అన్న గారు చెప్పడం, దాంతో అంకురాపరణ మరి ఈ యొక్క విద్యాశాఖ కమిషనర్ గారి దృష్టికి మరి తీసుకురావడం, ఆయన వెంటనే మొదటగా మేమైతే ఒక 6 కోట్ల రూపాయలు ఇస్తాని వెంటనే 30 తరగతుల గదులు మరి 6,20,00,000 ఇచ్చి మరి ప్రారంభానికి మరి ఆయన అంకురార్పణ చేసినందుకు కమిషనర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసి మొదటగా మీరు స్టార్ట్ చేయండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా 100 గదులతోటి అధునాతనమైనటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేస్తామని మరి అంకురార్పణ స్టార్ట్ చేసి మరి ఈ రోజుకి కార్యక్రమాన్ని మన మంత్రివర్యులు జగదీష్ అన్న గారి చేతుల మీద మంచి హృదయంతో మంచి మరి చెయ్యితో 1955లో ఇక్కడ కొంతమంది దాతలు కలిసి కాలేజీని ప్రారంభించారు. 1956-57లో దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత నేను ఈ కాలేజీలో చేరే వరకే ఎన్జీ కాలేజ్ స్టూడెంట్ గా చదువుకుంటే ఆ ఘనతే వేరు, ఆ గొప్పే వేరు అనే రకంగా ఈ కాలేజ్ గొప్పతనం ఉంది. ఇప్పుడు పూర్వ విద్యార్థిగా పరిచయం చేసుకుని మాట్లాడిన లింగయ్య సార్ కూడా నేను చదువుకున్నప్పుడు జువాలజీ లెక్చరర్ ఇక్కడ, అప్పుడే ఉద్యోగంలో వచ్చి ప్రవేశించి చదువు చెప్పిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ కళాశాలకు 30 గదులు ప్రారంభం డబ్బును విడుదల చేసి నిర్మాణం చేసేందుకు మంత్రి గారు గొప్ప కృషి చేశారు. అది చాలా అభినందనీయం. ఇంకా 100 గదులు కావాలని చెప్పారు. ఏదైనా కూడా ఇది ఒక అటానమస్ కాలేజ్. ఈ కాలేజీ స్వతంత్రంగా నూతన విద్యా విధానంలో భాగంగా అటానమస్ కాలేజీలు ఉండాలని కూడా ఒక ప్రతిపాదన ఉంది. అందుకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నారు. అందుకు మనం అందరం పెద్ద ఎత్తున అభినందించవలసి ఉంది. అందుకు అనుగుణంగా ఈ అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. Established and year by year the strength is increasing tremendously. ప్రతి సంవత్సరం మనకు స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనకు ప్రెసెంట్ స్ట్రెంగ్త్ 5000 స్టూడెంట్స్ ఉన్న మన కాలేజ్ లో. స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనకు సరైనటువంటి తరగతి గదులు లేని కారణంగా మన విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి మన ఎమ్మెల్యే గారు తన చొరవతో, అదే రకంగా మన కమిషనర్ గారు కూడా తను 6 crore rupees మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 6 crore rupees ఏంటంటే ఓన్లీ వీఆర్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ 30 rooms ఇన్ అవర్ కాలేజ్. సో ఈ 30 rooms కాకుండా మన రాష్ట్రంలోనే ఎక్కడ కూడా లేని విధంగా అత్యాధునిక సదుపాయాలతో 100 గదుల నిర్మాణానికి మనకు చేతనిస్తామని మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దీనికి సహృదయంలో అందరూ కూడా అంగీకారం తెలిపారు. అదే విధంగా అల్యూమిని స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు అతి త్వరలో 2-3 సంవత్సరాల లోపే మనకు కావలసిన సౌకర్యాలతో మన విద్యార్థులందరూ కూడా ఎంతో ఇంకా ప్రతిభావంతులు అవ్వడానికి అన్ని రకమైన వసతులతోని అత్యాధునికంగా మన కాలేజీలో, మన కళాశాలలో ఎలాంటి అవసరం లేకుండా విద్యార్థులు విద్యను అభ్యసించడానికి అవకాశాలు కల్పిస్తున్నాము. దీనివల్ల విశ్వవిద్యాలయంగా మార్చాలని 100 గదుల నిర్మాణాన్ని ప్రయత్నం చేస్తారని మరి ప్రథమంగా దాదాపు 7 కోట్లతో ఇది ప్రారంభపడుతుంది. మనకు నల్గొండకే పెద్ద ఒక మంచి శిలాకల్పంగా మిగిలిపోతుంది. మరి అంతేకాకుండా మరి కేసీఆర్ గారు కంచర భూపాలరెడ్డి గారికి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు పెద్దల గవర్నీయులు గుంటకల్ల జగదీష్ రెడ్డి గారికి సన్మానం జరిగింది. అదేవిధంగా కంచర భూపాలరెడ్డి గారికి శాలువాతో, పూల మొక్కలతో అధ్యాపకులు దయచేసి అందరూ వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. సార్, అతిథులు ఎవరు వెళ్ళకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. మీకోసం అదేవిధంగా శాసన మండలి సభ్యులు అలుగుపల్లి నర్సిరెడ్డి గారు
కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన 14 జాతీయ రహదారుల నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి, నకరకల్ నాగార్జున సాగర్, యాదాద్రి వరంగల్, నకరకల్ తానంచెర్ల జాతీయ రహదారుల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నచూపు చూడకుండా అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు తెలంగాణ లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, టీఆర్ఎస్ ఎల్పీ సెక్రటరీ రమేష్ రెడ్డి, అసెంబ్లీ మీడియా కమిటీ చైర్మన్ సూరజ్ భరద్వాజ్, శాసన మండలి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Sir, first of all, sir, may I request the respective State Secretary MORTH, Sri Aramni Girdarji, to welcome the military cities. Namaskar, sir. Honorable Union Minister for Road Transport and Highways and Micro, Small and Medium Enterprises, Sri Nitin Gadkari ji. Honorable Union Minister of State for Road Transport and Highways, General Dr. P.K. Singh ji, Union Minister of State for Home Affairs, Sri Kishan Reddy Garu, Honorable Minister for Boards and Buildings, Telangana, Sri Vemula Prasant Reddy Garu, and Honorable Ministers, MPs, MLAs, MLCs in the state of Telangana by these development works. With these few words, I once again extend my hearty welcome to all the dignitaries, officers and people of Telangana who are witnessing this function. Thank you. Namaskar. Thank you very much, sir, for your happiness, sir. Sir, now I would request Honorable Minister of Roads and Buildings, Legislative Affairs and Housing, Government of Telangana, Sri V.P. Reddy Garu, for addressing the session, please. Honorable Union Minister of Road Transport and Highways, Sri Nitin Gadkari ji. Honorable Union Minister of State for Road Transport and Highways, Sri General V.K. Singh ji. Honorable Union Minister of State for కేంద్ర వ్యవసాయ చట్టాలతో మార్కెట్ కమిటీలు, వ్యవసాయ మార్కెట్లు నామమాత్రంగా అనామకంగా కూనరిల్లిపోతాయని మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల బాధలను తీర్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారని నల్గొండ వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి వాళ్ళు పాల్గొని మాట్లాడారు. వ్యవసాయానికి సగానికి పైగా బడ్జెట్లో ఖర్చు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. తెలంగాణలో వలసపోయిన వారు సొంతూళ్లకు తిరిగి వచ్చి వ్యవసాయాన్ని చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కానీ మోదీ ప్రభుత్వం రైతుల జేబులకు చిల్లులు పెట్టి కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు ద్వారాలు తెరిచి రైతులను చంపుకు తినే చట్టాలను మోదీ అమలు చేస్తున్నారని అన్నారు. ఎవరూ ప్రశ్నించే అధికారం లేకుండా ఈ కొత్త వ్యవసాయ చట్టాల్లో మోదీ పొందుపరిచారని చెప్పారు. వీటిపై మోదీ రైతులకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. పేదలకు ఒక్కపూట భోజనం కూడా దొరకకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పెను ప్రమాదం ఈ కొత్త వ్యవసాయ చట్టం ద్వారా ఉందన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, సభ్యులుగా వనపర్తి నాగేశ్వరరావు, ఇస్లామత్ హనుమంతు నాయక్, చనగాని యాదగిరి, సుంకిరెడ్డి లక్ష్మమ్మ, బొల్లెద్దు వెంకన్న, ఎర్రమద రామరెడ్డి, ఎలిశాల వెంకటేశం, ట్రేడర్ గుండా రమేష్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా రైతు సోదరులందరికీ
ఎంపీ గారు దగ్గర పట్టపడ కొడుతున్నారు రెడ్డి గారు అందరూ భారతదేశంలో రైతాంగం తీవ్ర నష్టంలో పడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టం వల్ల జరిగే నష్టాన్ని ముందే గుర్తించిన దేశ రైతాంగం ఉద్యోగిస్తున్నారు. ఢిల్లీ చుట్టుపక్కల రైతాంగం చలిలో కూడా ఏ విధంగా ఉద్యోగిస్తున్నారు. దాంట్లో ప్రాణాలు కోల్పోతున్న రైతాంగంలో వారందరూ కూడా ఎక్కువ కల్పిస్తూ మనం ఈ సభామాన వారికి సమీపం చేసుకోవాల్సిన అవసరం ఉంది దేశ రైతులుగా. కాబట్టి అందరూ కూడా దేశంలో విషయం ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలి. వైస్ చైర్మన్ గా పిల్లపరెడ్డి మసూదన్ రెడ్డి గారికి మర్డర్ సినిమా ప్రమోషన్ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో ఈ నెల 22న ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామని, రక్షణ కల్పించాలని మర్డర్ సినిమా నిర్మాత నట్టికుమార్, నల్గొండ డీఐజీ ఏవి రంగనాథ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. మిర్యాలగూడలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా మర్డర్ సినిమాను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. అయితే ఆ స్టోరీకి సంబంధించిన వారు షూటింగ్ నిలిపివేయాలంటూ కోర్టులో కేసు వేశారు. ఈ సందర్భంగా మిర్యాలగూడలో ప్రమోషన్ సందర్భంగా తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. రిలీజ్ చేస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే మీరు కూడా రిలీజ్ అవ్వాలన్నమాట. అయితే మన ఫ్రైడే నాడు వెళ్ళి మన ఫ్రైడే రిలీజ్ చేయొద్దు. అది ఎక్కడ మీరు ఎవరు చెప్పారు? విజేందర్ రెడ్డి గారు నా డైరీ వాన్ అంటే నేను థియేటర్ వాన్ ఏ థియేటర్ అంటే వెంకటేశ్వర థియేటర్. ఆయన ఏంటంటే ఆయన ఓనర్ ఆయన ఏమన్నాడంటే రిలీజ్ చేయాలి అంటే రిలీజ్ మొత్తం ఇక్కడ ఈ సిట్ ఫ్యామిలీ నుంచి ఒక 20 మంది అటు నుంచి 10 మంది వచ్చారంట. అని ఇప్పటికే డిస్టర్బ్ ఉంది, రిలీజ్ చేయొద్దు, అంత చాలా ఇబ్బంది అవుతుంది, లాంగ్ అండ్ ప్రాబ్లం అవుతుంది అన్నారంట. ఓకే. అయితే నేను అన్నట్టు సెన్సార్ సర్టిఫికేట్ ఉంది, మాకు అది రిలీజ్ చేస్తాం ఏదో ధ్వంసం చేస్తాం అది ఇదని 20 మంది అది చెప్పారు. అయితే మాకేంటంటే అక్కడే వర్మ గారు ఏం చేశారంటే మనం ముందు వాళ్ళకి ధైర్యం చెప్తే బాగుంటుంది కదా, 22 మన ప్రమోషన్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి వెంకటేశ్వర అదే ప్రమోసెస్ నటరాజ్ థియేటర్ ప్రమోసెస్ నటరాజ్ థియేటర్స్ లేదు, అదే కాంప్లెక్స్. అసలు దాంట్లో అది విన్నది కదా మారుతిలో ఆపోజిట్ కాంప్లెక్స్, అది రోడ్డు ఉంది కదండి, అక్కడి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేద్దాము. నటరాజ్ థియేటర్ వేరే తీసుకోండి, మీరు అక్కడ డిమాలిష్ చేసి హాస్పిటల్ కడుతున్నారు మరి అంటే అక్కడ ప్రమోషన్ మీరు
ఓకే సార్ మీకు అది మర్డర్ సినిమా దేని గురించి ఉద్దేశించింది ఇదంతా అదంతా ఓకే, అది ప్రపంచానికి తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. అదేది సరే మీరు హైకోర్టు ఆడటం వాట్ ఎవర్ ఇది చేస్తున్నారు. బట్ అక్కడ కరెక్ట్గా నటరాజ్ థియేటర్ జిమ్మాలో చేసిన దాని దగ్గరికి నేను ఎక్కడ పెట్టాల్సిన మీకు ఎక్కడ హోటల్లో పెట్టుకోండి. 7 o'clock పోవాలంటే 7 o'clock ఫ్లైట్ అది 8 అనేది 11 o'clock ఉంది. కొంచెం లాంగర్ ప్రాబ్లం కూడా మా సెక్రటరీ ప్రాబ్లం ఉంటుందండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకుంటుంది అంత మన ఫ్రైడే జరిగిన ఇష్యూ నుంచి వస్తుంది రాంగోపురం గారు కాబట్టి కొంచెం ఏంటంటే నేను మనం ప్రత్యేకంగా రావాల్సి వచ్చింది. ఎక్కడైనా మీరు ప్రొడ్యూసర్ దీనికి? మా అబ్బాయి మా అమ్మాయి అండి. మీ అబ్బాయి అంటే నన్ను నేనే చూస్తాను కానీ పిల్లలకి హైకోర్టు ఆర్డర్ను సెన్సార్ సర్టిఫికేట్ మీకు లాస్ట్ టైం మామూలుగా మనం ఫోన్ చేసి ఉంటారు. అంటే నేను అడిగే పర్మిషన్ వస్తుంది అంటే మాకు పరిచయం లేదు కదా, సాంసదాలు చేసి ఉంటారు. తీరుపై మాట్లాడు సంస్థ మూర్తి చెప్పాను అనమాట. ఎట్లా అవుతారు దాని ఇష్యూస్ అయితే నేనే మాట్లాడతాను. అవసరం ప్రెస్ మీట్ ప్రాబ్లం లేదండి, ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, అది మీ హక్కు ఇది. ఓకే, సినిమా రిలీజ్ చేసుకోవచ్చు, అది ఖచ్చితంగా క్లియరెన్స్ ఉంది, అది యూనో లీగల్గా అది సబ్సిడీ ఓకే. సో వీటికి ఎటువంటి లేదు, ఎవరు ఆగినా కానీ కూడా దట్ విల్ డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. వాళ్ళ అంటేకింగ్ కూడా ఇచ్చారండి. ఎవరండి? హైకోర్టు అంటేకింగ్ ఇచ్చారు అమృత వాళ్ళను, అంటేకింగ్ కూడా తీసుకున్నారు. మీరు ఓన్లీ నటరాజ్ థియేటర్ దగ్గరికి పెట్టకూడదు. అది నటరాజ్ థియేటర్ థియేటర్ ఏం కాదు, అది కూలిపోయి కూలగొట్టుకొని హాస్పిటల్ పెట్టుకోండి అంతే కదా. నడుస్తుంది. ఎవరు అమృతరావు, మన ఎవరు మారుతిరావు ఎవరు వాళ్ళ బ్రదర్ శవన్ ఉన్నాడు, వాళ్ళు కడుతున్నారు కట్టుకుంటున్నారు. అది ఓకే, అది లేదు థియేటర్ లేదు, రియల్ కాంప్లెక్స్. నేను అదే చూసాను, నాకు ఎవరు పెట్టాడు నటరాజ్ థియేటర్ ఏమో అదేం లేదు కదా. నటరాజ్ కాంప్లెక్స్, నటరాజ్ థియేటర్ అంటే మాకు పాత నుంచి అలవాటు ఏంటంటే మీరే కూడా వాళ్ళనే కాదు, నేను విశాఖపట్నం. నటరాజ్ థియేటర్ ఏం లేదంటే మాకేంటంటే నేను ఏపీ మొత్తం థియేటర్స్ ఉంటాయి కదా, మా లిస్టులో ఏంటంటే అది నటరాజ్ థియేటర్ కింద మాకు. నటరాజ్ థియేటర్ పోయింది, ఎప్పుడూ అయిపోయింది. ఆడ హాస్పిటల్ వస్తుంది, అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది జరుగుతున్న క్రమంలో అక్కడేం చేస్తారో నేను అనుకున్నాను. అది కూడా విజేందర్ రెడ్డి థియేటర్, వెంకటేశ్వర థియేటర్ ట్రైనే కానీ అనేది అది వాళ్ళది మారుతిరావును వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కలిసి పడేసుకున్నారు. అవును, అది వాళ్ళు చేస్తున్నది. సో ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లో పెడతా ఉన్నట్టు మనం అట్ట పెట్టకూడదు, అది కరెక్ట్ కాదు. వాళ్ళు అంటారు మా ప్రొఫెసర్స్ మీరు అది రోడ్డు మీద అది మామూలుగా అయితే అక్కడ అడ్రస్ అనుకుని మేము మీరు ఎక్కడ మీరు హోటల్లో ఒక హోటల్ ఫిక్స్ చేయండి. మీరు ఇట్లా చెప్పకుండా నాకు ఆ హోటల్ పలానా దగ్గర పెడుతున్నా చెప్పండి, మీరు అనేది సెక్యూరిటీ నేను మెసేజ్ చేస్తాను. మీరు నాకు పెట్టండి, పలానా ఏదో ఉంటుంది అక్కడ ఏదో హోటల్ ఎక్కడ ఉందని వాట్సాప్ మెసేజ్ చేసి పెట్టేసి అక్కడ దానికోసం అంటే మళ్ళీ మీరు 3 గంటల మీటింగ్లో ఉన్నారని నేను చెప్తాను, డిఎస్పీ కూడా చెప్తాను. ఓకే, వాళ్ళు విజయవాడ డిఎస్పీ ట్రాఫిక్ సిఐగా ఎస్ చంద్రయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మెదక్ సిసిఎస్ సిఐగా ఉన్న ఆయనను నల్గొండ ట్రాఫిక్ సిఐగా ఇటీవల బదిలీ చేయగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సిఐ తుబ్బా అనిల్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1998లో పోలీస్ శాఖలో ఆర్ఎస్ఐగా నియమితులైన చంద్రయ్య సివిల్ కన్వీనియర్ అయిన తర్వాత సిఐగా పదోన్నతి పొంది ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు విభాగాలలో బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటి వరకు నల్గొండ ట్రాఫిక్ సిఐగా బాధ్యతలు నిర్వహించి దుబ్బా అనిల్ కుమార్ నల్గొండ విఆర్కు బదిలీ చేశారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చంద్రయ్య వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక 3 చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, పబ్బు వీరస్వామి అన్నారు. ఢిల్లీ రైతుల పోరాటానికి మద్దతుగా నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు జరుగుతున్న నిరసన దీక్షలు 8వ రోజు కొనసాగినవని ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఎముకలు కొరికే చలిలో గత 26 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని, మరణానికి ప్రారంభమవుతుందని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఎముకలు కొరికే చలిలో గత 26 రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ రైతుల మరణానికి ప్రారంభమవుతుందని ఆరోపించారు. తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల నాయకులు ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, బీరెడ్డి సీతారాం రెడ్డి, శ్రీనివాస్, మన్నె భిక్షం, అద్దంకి నరసింహ, గాతిపాక రమేష్, కొండా వెంకన్న, భూతం అరుణకుమారి, లెనిన్, కొండా అంజయ్య, రమేష్, బొల్లు రవీందర్, మాదర్, తులసి తదితరులు పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి తెలిపారు. రైతులకు మద్దతుగా వామపక్షాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మోదీ 3 నూతన చట్టాలను గురించి అబద్దాలతో బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్న విష ప్రచారాన్ని అర్థం చేసుకుని తిప్పికొట్టాలని ఆమె అన్నారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి తెలిపారు. రైతులకు మద్దతుగా వామపక్షాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మోదీ 3 నూతన వ్యవసాయ చట్టాల గురించి అబద్దాలు చెప్పి బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్న విష ప్రచారాన్ని అర్థం చేసుకుని తిప్పికొట్టాలని ఆమె అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అన్ని విధాల పోరాటాలకు ముందుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేతావత్ తులసి, నాగమణి, కవిత పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. సోమవారం సుందరయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ 1 తారీఖు నాడే వేతనాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన వారు దత్తత తీసుకున్న నల్గొండలో అమలు కావడం లేదని అన్నారు. 22వ తేదీ వచ్చినా ఇంకా ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. మున్సిపల్ కార్మికులు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు చెందిన వారని, ఇండ్లు లేని నిరుపేదలు ఇంటి అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్మస్ పండుగ వస్తున్నప్పటికీ 1 నెల వేతనం అడ్వాన్స్ ఇవ్వాల్సిన ప్రభుత్వం గడిచిన నెల కూడా ఇవ్వడం లేదని విచారకరమన్నారు. తక్షణమే వేతనాలు ఇవ్వాలని, లేని ఎడల బుధవారం నుంచి విధులకు హాజరు కావడం లేదని, కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే, మున్సిపల్ పాలకవర్గం తక్షణమే జోక్యం చేసుకుని మున్సిపల్ కార్మికులకు వేతనాలు వచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జక్కుల రవికుమార్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి. మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.